ఆమె ఆధ్యాత్మిక జానపద గీతాలతో సోషల్ మీడియాలో సంచలనం. ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో కూడా రికార్డు సృష్టించింది. ఈసారి అసెంబ్లీకి ఎన్నికైన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. ఆమె పేరే మైథిలి ఠాకూర్. అలీనగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున రంగంలోకి దిగిన ఆమె స్థానిక ఆర్జేడీ దిగ్గజ నేత వినోద్ మిశ్రాను సుమారు 11,000 ఓట్ల తేడాతో ఓడించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనుంది. వాస్తవానికి 2008లో అలీనగర్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారి బీజేపీ ఇక్కడ విజయకేతనం ఎగురవేసింది. ఇన్స్టా, యూట్యూబ్లో కలిసి ఆమెకు మొత్తం 1 కోటి మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఫేస్బుక్లో అయితే 1.4 కోట్ల మంది ఆమెను అనుసరిస్తున్నారు. 2024లో శబరి మీద ఆమె పాడిన పాట ప్రధాని మోదీని ఆకర్షించింది. ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు. నాడు కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ద ఇయర్గా ఎంపికయ్యారు. మైథిలి 2000 సంవత్సరం జూలై 25న మధుబనిలోని బేనిపట్టిలో జన్మించారు. ఆమె తండ్రి రమేష్ కుమార్ శాస్త్రీయ సంగీతకారుడు, గాయకుడు, టీచర్. తల్లి భారతి గృహిణి. రమేష్ చిన్నప్పటి నుంచే కుమార్తెకు శాస్త్రీయ సంగీతం నేర్పించారు. ఆమె సోదరులు అయాచి, రిషబ్ కూడా సంగీతం నేర్చుకున్నారు. ఆమె తన జానపద పాటలతో సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఇండియన్ ఐడల్లో పాల్గొంది. ఆ తర్వాత ఐ జీనియస్ యంగ్ సింగింగ్ స్టార్లో విజేతగా నిలిచింది. తమ పిల్లల సంగీత సాధన ఇతరులకు ఇబ్బందిగా మారుతుండడంతో 17 సార్లు ఇల్లు మారినట్టు మైథిలి తల్లి భారతి ఓ మీడియాకు వెల్లడించారు. తాము కేవలం ఒక చిన్న గదులను అద్దెకు తీసుకుని జీవనం సాగించినట్టు ఆమె పేర్కొన్నారు. 2017లో ఎట్టకేలకు ఆ కుటుంబం సొంత ఇల్లు కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2020లో ఓ అపార్ట్మెంట్లోకి మారారు. 2023లో ఎన్నికల కమిషన్ ఆమెను మధుబని బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసింది. ఆ తర్వాత సంవత్సరమే ప్రధాని మోదీ నుంచి అవార్డు అందుకుంది. మైథిలి కుటుంబం చాలా కాలం క్రితం ఉపాధి కోసం ఢిల్లీకి షిఫ్ట్ అయింది. అక్కడే మైథిలి తన విద్య కొనసాగించారు. మైథిలి ఠాకూర్ బాల్ భవన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నారు. ఆమె ఇంటర్ సెకండరీ వరకు అక్కడే చదువుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో చేరి BA డిగ్రీ సంపాదించారు. మైథిలి తన చదువుతో పాటు తన కెరీర్ పై కూడా ఫోకస్గా ముందుకెళ్లారు. భారతీయ శాస్త్రీయ భక్తి సంగీతంలో మైథిలి శిక్షణ పొందారు. బీహార్లో 50% పైగా ముస్లిం ఓట్లున్న అలీనగర్లో నామినేషన్ వేయడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. కానీ 25 ఏళ్ల యువతి బీజేపీ నుండి పోటీ చేసింది. 12,000 ఓట్ల మెజారిటీతో మైథిలి ఠాకూర్ గెలిచారు. తాను గెలిచిన వెంటనే అలీనగర్ని సీతానగర్గా మార్చేశారు. మైథిలి గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలపండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ News 18 తెలుగు.